నాకున్న విశ్వాసం స్పందన చూస్తుంటే మా ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా వస్తున్న ఒక మద్దతు చూస్తుంటే లక్షలాది మందితో అపురూపంగా మరి సభ నిర్వహిస్తాము అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పటికే పోలీస్ పర్మిషన్ కూడా మార్చ్ 28 నాడు అప్లై చేసినాం. మరి ఈరోజు 12వ తారీఖు, ఇప్పటివరకు పోలీసులు పర్మిషన్ ఇవ్వట్లేదు, ఇస్తామని చెప్తలేరు, ఇయ్యమని చెప్తలేరు. అందుకే కోర్టుకు కూడా పోయినాం, హైకోర్టుకు కూడా పోయినాం. పోతే హైకోర్టు కూడా 21వ తారీఖు వరకు గడువు పెట్టింది, 17 లోపల సమాధానం చెప్పాలని చెప్పి ప్రభుత్వానికి మరి కోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మాకు ప్రతి సంవత్సరం వార్షికోత్సవ సభ నిర్వహించుకోవడం అనేది ఒక ఆనవాయితీగా ఉన్నది. ఇదేదో మీ ప్రభుత్వం మీద ప్రకటించే యుద్ధబేరి కాదు, ఇదేదో మేము అక్కడ చేస్తున్నది వేరే రకమైన ఆలోచన కూడా కాదు. 25 సంవత్సరాలు ఒక పార్టీ ప్రస్థానాన్ని కొనసాగించడం అంటే ఈ రోజుల్లో ఒక అపురూపమైన సందర్భం. కాబట్టే లక్షలాది మందితో శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎట్లా అయితే ఆనాడు ఉద్యమాన్ని నడిపినామో అదే పద్ధతుల్లో ఈ సభను కూడా నిర్వహించుకోబోతా ఉన్నాం. 1250 ఎకరాల ప్రాంగణం మొత్తంగా, అంటే ట్రాఫిక్ కూడా అంతరాయం లేకుండా, పార్కింగ్ కూడా ఇబ్బంది లేకుండా, వచ్చేటోళ్లకు దూరం నుంచి నడిచే అవస్థ లేకుండా ఆ సభ పక్కకే, బహిరంగ సభ ప్రాంగణం పక్కకే మొత్తం పార్కింగ్ కూడా 3 భాగాలుగా దాదాపు 1000 ఎకరాలు. యుద్ధబేరి కాదు, ఇదేదో మేము అక్కడ చేస్తున్నది వేరే రకమైన ఆలోచన కూడా కాదు. 25 సంవత్సరాలు ఒక పార్టీ ప్రస్థానాన్ని కొనసాగించడం అంటే ఈ రోజుల్లో ఒక అపురూపమైన సందర్భం. కాబట్టే లక్షలాది మందితో శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎట్లా అయితే ఆనాడు ఉద్యమాన్ని నడిపినామో అదే పద్ధతుల్లో ఈ సభను కూడా నిర్వహించుకోబోతా ఉన్నాం. 1250 ఎకరాల ప్రాంగణం మందిని నియమించినాం. వారు కూడా ఇప్పటికే పనులు నిమగ్నమైనారు. పనులు ఎలకతుర్తిలో అక్కడ పట్టదారులు ఎవరైతే ఉన్నారో ప్రైవేటు భూముల యజమానులు, వాళ్ళు కూడా తమ సమ్మతిని ఇప్పటికే మాకు రాతపూర్వకంగా ఇచ్చినారు. ఆ అనుమతులు కూడా మేము పోలీసు వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది, ప్రభుత్వానికి కూడా ఇవ్వడం జరిగింది. మేము ఈ కార్యక్రమం తర్వాత, బహిరంగ సభ తర్వాత మరి బీఆర్ఎస్ రజతోత్సవ సంబరాలను సంవత్సరం పాటు నిర్వహించబోతా ఉన్నాం. రకరకాల కార్యక్రమాలు. ఆనాడు ఉద్యమంలో మొదటి నుంచి మాతో ఉన్న సహచరులను ఒక దగ్గర తీసుకొని రావడం, వారితో ఆనాటి నుంచి ఈనాటి వరకు 25 ఏళ్లలో వివిధ సందర్భాల్లో జరిగిన ఉదంతాలను మళ్ళొక్కసారి ప్రజలకు గుర్తు చేసే విధంగా కార్యకలాపాలు అన్ని కూడా డిజైన్ చేస్తున్నాం. సంవత్సరం పాటు రజతోత్సవ సంబరాలను నిర్వహించబోతా ఉన్నాం. అట్లాగే ఈ సభ తర్వాత వెంటనే మే నెలలో మా పార్టీ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం మళ్ళీ తిరిగి ప్రారంభమవుతుంది. ఈసారి మొత్తం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని డిజిటల్ పద్ధతుల్లో చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఇదివరకు ఇచ్చినట్టు ఆ పుస్తకాలు ఉండయి, మొత్తం కూడా యాప్ ద్వారా మనం ఈసారి మెంబర్షిప్ ఎన్రోల్మెంట్ కూడా చేయబోతా ఉన్నాం. అట్లాగే మెంబర్షిప్ ఎన్రోల్మెంట్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో సంస్థాగత నిర్మాణం మీద దృష్టి పెట్టి దసరా లోపు సంస్థాగత నిర్మాణాన్ని కూడా, అంటే గ్రామ శాఖలు, వార్డు శాఖలు, మండల శాఖలు, పట్టణ శాఖలు, నియోజకవర్గ స్థాయిలో, అదేవిధంగా జిల్లా స్థాయిలో ఇవన్నిటిని కూడా పూర్తి స్థాయిలో కమిటీలను పూర్తి చేసుకుంటాం. తదనంతరం దసరా వరకు కొత్త అధ్యక్షుడిగా 4 ఏళ్ల తర్వాత మాకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక కూడా ఉంటుంది. అధ్యక్ష పదవికి కూడా ఎన్నిక ఉంటుంది. దాన్ని కూడా ప్రతి సందర్భంలో నిర్వహించినట్టే, ప్రతిసారి నిర్వహించినట్టే ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నిక ద్వారానే, అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏసీ, రిటర్నింగ్ ఆఫీసర్ ఏసీ, మా పార్టీ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఈసారి కూడా అదే పద్ధతుల్లో చేయడం జరుగుతుంది. ఒకసారి కమిటీల నిర్మాణం పూర్తయిన తర్వాత ఇట్లాంటి పార్టీ యొక్క జిల్లా పార్టీ కార్యాలయాలు ఏవైతున్నాయో మాకు 1-2 తప్ప మొత్తం 33 జిల్లాల్లో కూడా ఇంత అద్భుతమైన కార్యాలయాలు కూడా పార్టీ నిర్మాణం ఇప్పటికే పూర్తి చేసింది. మరి వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొని వస్తాం. కార్యకర్తలకు నియోజకవర్గాల వారీగా, ఉదాహరణకు కరీంనగర్ జిల్లాలో, అంటే కొత్త కరీంనగర్ జిల్లాలో కరీంనగర్, మానకొండూరు, చొప్పదండి, హుస్నాబాద్, హుజురాబాద్ 5 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి సుశిక్షితులైన ఎంపిక చేయబడ్డ 500 మందిని ఇదే జిల్లా పార్టీ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమాన్ని కూడా ఒక రోజు లేదా 2 రోజుల పాటు వివిధ అంశాల మీద కూడా ఆ కార్యక్రమాన్ని కూడా ఈ సంవత్సరమే ప్రారంభిస్తాం.